జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా ఉన్న ఈ కేసులో 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ ను చేర్చారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని మరీ వీరి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. రాష్ట్రంలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగు చూసింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు 400 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం మానవ వనరుల్ని సరఫరా చేసే బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే 25.51 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది. వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్ అక్రమాల్ని గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్ను చెల్లింపుదారులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్ లీప్ టెక్నాలజీ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు. వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తీగలాగితే డొంక కదిలింది. బిగ్ లీప్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నియమించిన అధికారి గతేడాది డిసెంబర్ 26న ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు. అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్ మౌఖిక ఆదేశాలతో అక్రమాల్ని గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్లు విచారణలో గుర్తించారు. ఐజీఎస్టీలో అక్రమాల్ని గుర్తించకుండా సాఫ్ట్వేర్ లో మార్పులు చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను వాణిజ్య పన్నుల శాఖ వివరణ కోరింది. సోమేష్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్ లో మార్పు చెయ్యారని సూచించినట్లు వారు వివరణ ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి తామెలాంటి సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చెయ్యలేదని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ శాఖకు ఐఐటి హైదరాబాద్ తో జరిగిన ఒప్పందం గురించి మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. పలు లోపాలు ఉన్నట్లు ఆడిట్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది. డేటా అంతా ఐఐటి హైదరాబాద్ నియంత్రణలోనే ఉందని, డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఐఐటి హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్, ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాక్ నుంచి సైతం వాణిజ్య పన్నుల శాఖ నివేదిక తెప్పించింది. ఈ నేపథ్యంలో సీడాక్, ఐఐటి హైదరాబాద్, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి 30న ఒక సమావేశం జరిగింది. స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు తరచూ ఆదేశాలు వచ్చేవని ఆ సమావేశంలో వెల్లడైంది. ఆ గ్రూప్ లో సోమేష్ కుమార్, కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుపై వాణిజ్య పన్నుల శాఖ కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ ల వివరణ కోరింది. సోమేష్ కుమార్ పర్యవేక్షణలోనే ఏర్పాటైన ఆ గ్రూపును 2022 డిసెంబర్లో నిలిపేశామని వారిద్దరూ సమాధానమిచ్చారు. ఫోటోలు, వీడియోలు లేకుండా వాట్సాప్ చాట్ హిస్టరీలను వారు సమర్పించారు. అయితే 2024 ఫిబ్రవరి వరకు ఆ వాట్సాప్ గ్రూప్ లో కార్యకలాపాలు నడిచాయని తేరడంతో ఫోటోలు, వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించారని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికీ అత్యవసర మెమో జారీ చేశారు. వారు సమర్పించిన హిస్టరీలో పలు అంశాలు గుర్తించారు. ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించిన పలు నివేదికల్ని వాటిలో గుర్తించారు. అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల కేసుల్లోనూ రిజిస్ట్రేషన్లను రద్దు చెయ్యొద్దనే ఆదేశాలు ఉన్నట్లు తేలింది. వారిద్దరి సెల్ ఫోన్లను ఉన్నతాధికారులు జప్తు చేశారు. వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్ ను మార్చారని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ కు వాణిజ్య పన్నుల శాఖ లేఖ రాసింది. అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనల మేరకే తాము నడుచుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన కొన్ని ప్రతుల్ని వాణిజ్య పన్నుల శాఖకు ఐఐటి హైదరాబాద్ పంపించింది. ఎస్జీఎస్టీ, సీజీఎస్టీలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటీసుల గురించి మాత్రమే ఆ ప్రతుల్లో ఉన్నట్లు తేలింది. కాశీ విశ్వేశ్వరరావు చెప్పినట్లు ఐజీఎస్టీకి సంబంధించి లేకపోవడం గమనార్హం. ఫోరెన్సిక్ ఆడిట్ కు సంబంధించి సీడాక్ తుది నివేదిక ప్రకారం 75 మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాల్ని ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్ లో కనిపించకుండా చేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేతకు సహకరించేందుకే ఇలా చేసినట్లు తేలింది.